అండి అరుణ కొంజేటి టైలరింగ్ టిప్స్. మీకు బ్లౌజ్ కటింగ్ పక్కాగా ఎలా తీసుకోవాలో బ్లౌజ్ తోటి మీకు చూపిస్తున్నానండి. ఇది ముందు ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఈ షోల్డర్ మీద నుంచి కింద పట్టీ వరకు చూసుకుంటే 14 ఉందండి. 14 ఉంది పొడవు. పిమ్ము కొలత వచ్చేసి 20 ఉంది. పిమ్ము కొలత 20 ఉంది. షోల్డర్ వచ్చేసి ఇలా తీసుకోవాలి. 12.5 ఉంది షోల్డరు. 12.5లో సగం వచ్చేసి మనం 4వ భాగం ఇదిగోండి ఇలా పెట్టుకుంటే మనకి 6 మీద 2 పాయింట్లు వచ్చింది కరెక్ట్గా. ఇప్పుడు ఇలా ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి అంచుంది, ఇది హ్యాండ్కి వస్తుంది. ఇది వచ్చేసి చిన్న అంచు వీపుకి వస్తుంది. తీద్దాం చూడండి, ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. జాకెట్ పొడవు 14 ఉంది. మనం అక్కడికి ఒక గీత పెట్టుకోవాలి. నేను ఇది ఖర్చుల్లో పోన్ పెట్టానండి, అంచు ఉంచమన్నారు కాబట్టి ఇలాగే ఉంచేసాను. ఇదిగోనండి నేను ఇక్కడికి పెట్టాను. ఇది ఖర్చుల్లోకి పోతుంది. ఇక్కడి నుంచి 14కి పెట్టాను. మళ్ళీ ఒక 1/2 పాయింట్ ఖర్చులకు పెట్టుకోవాలి ఇలా. తరువాత ఇమ్ము కొలత 10 ఉంది, ఇలా పెట్టుకోవాలి. దీన్ని మనం దీన్ని ఒక బాక్స్ లాగా తయారు చేసుకోవాలి. అది మళ్ళీ ఇలా పైనుంచి కూడాను ఒక లైన్ ఇలా గీసుకోవాలి కిందకి. దీన్ని ఒక బాక్స్ లాగా తయారు చేసుకున్న తర్వాత మనం చంక డౌన్ వచ్చేసి చంక డౌను 6 పెట్టుకోవాలి. చంక డౌను 6. ఖర్చుల కోసం ఇంకొక లైన్ ఇలా తీసుకోవాలి. ఈ ఖర్చుల కింద నుంచే 6 పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసేసి దాన్ని మధ్యకి ఫోల్డ్ చేస్తే 11ని 11.5 ఉంది మై. షోల్డర్ 11.5 మధ్యకి మడిస్తే మనకి 5.5 మీద 2 గీతలు ఉంది. అలాగే పెడదాం. ఇక్కడి నుంచి మనం 6కి ఒక లైన్ గీసుకుందాం. ఇది ఒక బాక్స్ లాగా కలపాలి. ఇక్కడి నుంచి మన జాకెట్ షోల్డర్ ఎంత ఉందో ఈ షోల్డర్కి ఒక 1/2 ఇంచి, ఇటు కూడా ఒక 1/2 ఇంచి, మిగిలింది నెక్కు వస్తుంది. నెక్ డౌన్ వచ్చేసి 8.
ఇలా 3. కొంచెం క్రాస్గా మనం పైనుంచి ఇలా తీసుకుంటే నెక్ మనకి నీట్గా వచ్చేసింది. మనకి ఒక్క ఇంచు పెట్టుకొని 1 ఇంచి ఇక్కడి నుంచి 2 ఖర్చుల దగ్గర నుంచి 2 ఇక్కడి నుంచి మనం దీనికి వచ్చేసి 2 పాయింట్లు ఖర్చులకి కలుపుకోవాలి. 2 పాయింట్లు ఖర్చులకు కలుపుకోవాలి. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. అలా క్రాస్గా గీసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ 2 పాయింట్లకి ఇలా మళ్ళా లైన్ గీసుకోవాలి. మనం ఇది ఖర్చుల కోసం 2 పాయింట్లు. ఒకసారి చూపిస్తాను. 14 వచ్చేసి ఇమ్ము కొలత 10.5. ఇది వచ్చేసి 2 పాయింట్లు ఖర్చుల కోసం. ఇది బ్యాక్ పార్టు. మనం ఇంకా హ్యాండ్స్ తీసుకుందాం. ఈ హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఉందో తీసుకోవాలి. ఎనిమిది ఉంది. 8 చంకలు లూజు వచ్చేసి 8. హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఉంది హ్యాండ్ పొడవు. ఇక్కడ కొంచెం ఖర్చులకు వదిలి 8.5 హ్యాండ్ పొడవు. ఇక్కడ కూడా కొంచెం ఖర్చులకి వదలాలి. ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఖర్చుల కోసంగా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇదిగో మనం ఇక్కడి నుంచి ఈ లైన్ దగ్గర నుంచి 3.5 పెట్టుకోవాలి. 3.5 ఇక్కడి నుంచి ఒక లైను డ్రా చేసుకోవాలి. బాగానే కనిపిస్తుంది కదా, అంత బులుగు కనిపిస్తుంది. 7 లూజు. ఈ 2 పాయింట్స్ వచ్చేసేసి ఖర్చులు. ఇక్కడ 2 పాయింట్లకి టిక్ పెట్టుకొని మనం ఇక్కడికి కలుపుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా కలుపుకోవాలి మనం. ఇది వచ్చేసి కొలత. ఇది వచ్చేసి ఖర్చుల కోసం ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకోవాలి ఖర్చుల కోసం. కట్ కూడా చూపిస్తాను.
ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం అంచులు ఇలా మన వైపుకు రానిచ్చుకొని మనం ఈ క్రాస్ కటింగ్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి మీరు. ఇదిగో ఇలాగా ఇది ఈప్ కటింగ్ తోటి మనం క్రాస్ కటింగ్ ఫ్రంట్ భాగం ఎలా తీయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. మనం ఏం చేయాలంటే దీంతో పాటుగా మనం ఒక అవుట్లైన్ గీసుకోవాలి. ఇట్లా అంచులు మన వైపుకు రానిచ్చుకోవాలి. కలిసి ఉన్న భాగం అటువైపు రావాలి, మన ఎదురువైపుకు రావాలి. ఫ్రంట్ భాగం తీసుకునేటప్పుడు మనం ఇలా దీని చుట్టూ అవుట్లైన్ గీసుకొని ఇలాగా అవుట్లైన్ గీసుకోవాలి. అలాగా తీసుకోవాలి. ముందు ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ మనం కాలర్ మీద నుంచి మనం ఈ పెద్ద కుట్టు దగ్గరికి ఇక్కడికి మనం కొలత తీసుకోవాలి. లేదు బ్లౌజ్ తోటైనా చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఖర్చుల కోసం కూడాను వదులుకోవాలి. ఇదిగో ఇక్కడ ఇలా వచ్చేసి మెయిన్ పొడవది, ఇది మనం ఖర్చుల కోసం అన్నమాట. రెండు పాయింట్ల దగ్గరికి అలా పెట్టి మనం ఒక ½ ఇంచ్ సెంటర్లో మనం ఇలా పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి మనం ఇక్కడికి అలా గీసుకోవాలి. క్రాస్ కటింగ్కి ఒక ½ ఇంచ్ పెట్టుకుని మనం ఇలా డ్రాయింగ్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఈ ఫ్రంట్ పార్ట్ని ఇటు ఉక్సులు పట్టి వైపుకుండాను మనం ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడు నేను పెట్టిన గీత కరెక్ట్గానే వచ్చింది. రాకపోయినా మనం జరుపుకొని ఇక్కడికి గీసుకోవాలి. అలా గీసుకుంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. మనం ఇలా ఈ పైనుంచి కిందకి 4వ హుక్స్, కింద నుంచి 2వ హుక్స్ దగ్గరికి మనం ఇలా గుర్తు పెట్టుకోవాలి. తరువాత మనం ఈ పెద్ద కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉన్నది అనేది అట్లా చూసుకొని మనం అలా ఒక గీత పెట్టుకోవాలి. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి షేప్ కుట్టు కోసం ఇక్కడికి పెట్టుకోవాలి. అనుకోండి సరిపోయింది. ఇది మనం ఖర్చుల కోసం ఉంచింది. ఇట్లా సరిపోయింది. ఇలా పెట్టుకుంటే మనం దీన్ని ఇలా క్రాస్గా కటింగ్ చూడండి ఎలా వచ్చేసిందో, నీట్గా వచ్చేసింది. మనకి బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ తోటి నేను పేపర్ కటింగ్ తీసి మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చూపించాను. నేను ఈ హ్యాండ్ ఎలా వేసుకోవాలి అనేది ఈ లూజ్ కానీ చాలకపోతే మీరు కొంచెం ఇట్లా జరిపి వేసుకొని ఇక్కడ వరకు అతికేసుకోవచ్చు. ఇది సరిపోతుంది కాబట్టి నేను ఇలాగే పెట్టేశాను. మీకు కుట్టేసరికి సరిపోతుంది. మీకు డౌట్ ఏమైనా ఉంటే బ్లౌజ్ తోటి
ఇదిగోండి ఇలా కొలుచుకోండి. ఇక్కడి నుంచి ఇదిగో ఒక 1/2 ఇంచ్ ఎక్కువే ఉంది, ఎందుకంటే అలా ఉండాలి. ఉంటేనే మీకు జాకెట్ పర్ఫెక్ట్గా సంక దగ్గర మీకు ప్లస్ మార్క్ వస్తుంది అనమాట, కరెక్ట్గా అలా కుట్టుకుంటే. అది ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకున్నామంటే ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఇది చూడండి, మనకి 1 ఇంచి అటించి ఇటించి మీకు టేప్తో కూడా చూపిస్తాను. అదిగోండి 1 ఇంచి అటించి ఇటించి అలా మనం పెట్టేసుకుంటే ఈ పెద్ద కుట్టు బాగా కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడి నుంచి మనం 5 ఉంది కదా, 5 ఉంది. ఇక్కడి నుంచి దీన్ని మనం ఇలా మధ్యకు మడిచి ఇక్కడి నుంచి 2.5 కాడికి ఇక్కడ పెట్టేసుకున్నామంటే వచ్చేస్తుంది. మీకు ఈ సెంటర్ పాయింట్ ఇక్కడికి పెట్టండి. ఇక్కడి నుంచి మీరు 4 కానీ 4.5 కానీ పెట్టుకోవచ్చు. ఒక్కొక్క జాకెట్ని బట్టి ఉంటుంది. మీరు ఆ జాకెట్ కొలత చూసుకోవడాను పెట్టుకోవచ్చు. చాలా కరెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టుకుంటే మీకు జాకెట్టు ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఈ షేప్ పట్టి కూడాను ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేస్తుంది షేప్ పట్టి మీకు. ఇదిగోండి ఇక్కడ వచ్చేస్తుంది, ఎక్కడైనా వచ్చేస్తుంది, ఇక్కడైనా వచ్చేస్తుంది, ఎక్కడైనా వచ్చేస్తుంది. మనం ఇక్కడే షేప్ పట్టితోటి షేప్ పట్టి ఈ వెడల్పు ఇలా చూసుకోవచ్చు. మూడున్నర ఉంది. ఇది వచ్చేసి 3 ఉంది. అంటే వీళ్ళకి చంక కింది భాగమే పెచ్చుగా ఉంది, 3.5 ఉంది. ఇది వచ్చేసి 3 ఉంది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కొలతలు వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి ఇక్కడ 2.5 పెడదాం. ఎలా వచ్చింది చూడండి, కరెక్ట్గా సరిపోతుంది. 10 ఇక్కడ ఈ ముడత పోను మీకు ఈ పోను కరెక్ట్గా 10 వచ్చింది చూడండి. మనకి ఇక్కడ ఈ కుట్టు పోను కూడాను 10 వస్తుంది. ఈ షేప్ పట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసేసి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది ఒక్కో జాకెట్కి ఒక్కో రకంగా ఉంటుంది. అలా అయితేనే వాళ్ళకి కరెక్ట్గా స్ట్రక్చర్ కుదురుతుంది. ఇక్కడ తక్కువ వచ్చి ముందు వైపు, ఇక్కడ ఎక్కువ వచ్చింది అనుకోండి, చాలా ఫిట్టింగ్ చక్కగా వస్తుంది, మంచి ఫిట్టింగ్ వస్తుంది మీకు బ్లౌజు. ఇలా కట్ చేసుకొని ఒకసారి మీరు బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టుకొని చూడండి.